హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో వీడియోలు పెట్టి చాలా రోజులైతే అయిపోతుంది. ఈసారి అయితే ఇంకా మా చిన్నోడి 3rd మంత్ బర్త్డే ఫోటోషూట్తో అయితే ఈ వీడియో మీ ముందుకు అయితే తీసుకొస్తున్నాను. ఈసారి అయితే 3rd మంత్ బర్త్డే ఫోటో ఏం చేయాలని చాలా ఆలోచిస్తూ ఇంకా దసరా థీమ్ అయితే చేద్దాము అని చెప్పేసి ఫొటోస్ చూడగా ఇంకా యూట్యూబ్లో అమ్మవారి ఫేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ వీడియో అయితే చేద్దాము అని చెప్పేసి అయితే డ్రా చేయడం అయితే స్టార్ట్ చేశాను. బట్ నాకైతే డౌటే ఉండే అనమాట, అమ్మవారి ఫేస్ బాగా వస్తుందా రాదా అని చెప్పేసి చాలా కంగారు పడ్డాను అనమాట. కానీ అమ్మవారి మీద భారం వేసేసి ఇంకా స్టార్ట్ చేయడం అయితే ఇంకా రెడీ చేయడం అయితే స్టార్ట్ చేసేసిన అనమాట. ఇంకా నాకైతే చాలా బాగా లుక్ అయితే వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేనంత మంచిగా అనిపించింది. నాకైతే అలా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది వీడియో ఎండింగ్ వరకు అయితే చూసి కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. అమ్మవారి ఫేస్ ఇలా డ్రా చేయడం నేను ఫస్ట్ టైం అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. వినాయకుని వేయడం నార్మల్గా డ్రా చేసేదాన్ని నేను చిన్నప్పటి నుంచి. అలా రైస్తో లాస్ట్ టైం థీమ్ మంచిగా చేసినా కానీ అమ్మవారి ఫేస్ అనేది ఫస్ట్ టైం చేయడము. ఎట్లా వస్తుందో అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇంకా ఎండింగ్ వరకు అయితే చూస్తే మీకే అర్థమైపోతుంది ఎంత కలగా అనిపించిందో. అమ్మవారికి కుంకుమ పెట్టేసరికంటే చాలా బాగా లుక్ అనిపించింది అనమాట. ఈ బంతి పూల మాలలు అయితే నేను తొట్టెలకైతే నేను ఆన్లైన్లో బుక్ చేసినవి ఉండే. ఇంకా వాటితో అయితే డెకరేషన్ ఇలా చేశాను. ఇంకా బతుకమ్మ థీమ్ కూడా ఇంకా పాప కాదు కాబట్టి ఎందుకు బతుకమ్మ చేశారని అనుకోకండి. ఇక నా సంతృప్తి కోసం అయితే నేను ఇంకా దసరా బతుకమ్మ థీమ్లో అయితే నేను ఇలా 3rd మంత్ బర్త్డే అయితే రెడీ అయితే ఇట్లా చేసిన అనమాట. మా చిన్నోడు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా థీమ్ నచ్చిందా లేదా, అమ్మవారి ఫేస్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. వీడియోని ఇస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సపోర్ట్ చేయండి.